श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. జనవరి నెలలో మరి ధనస్సు రాశి చూద్దాం. ఈ ధనస్సు రాశికి బుధ శుక్రులు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ రాశి వాళ్ళకి బుధ శుక్రులు గురువు బాగుండటం చేత వ్యాపారం, శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇంటి సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి బాగుంది. భార్యాభర్తలకు పూర్తిగా అనుకూలత ఉంటుంది. 2026 ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి చెప్పాలంటే రవి, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నారు. రవి వల్ల ఆరోగ్యం, మరి చదువు, విదేశయానం, మీకు మంచి జ్ఞానం కలుగుతుంది. శుక్రుడి వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. శుక్రుడి వల్ల ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వస్తుంది. మీ దగ్గర రూపాయి లేకపోయినా అప్పు చేసినా ఆ ఇల్లు కడితే మీ బాకీ తీరుతుంది. అంతవరకు పర్వాలేదు. మిగతావన్నీ కూడా పూర్తిగా ఏమీ బాగాలేదు. ఈ చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సంవత్సర ఫలితంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు చెబుతున్న దాంట్లో ఈ ఫిబ్రవరి నెల ధనస్సు రాశి వాళ్ళు మరి జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని వల్ల బాగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు, శుక్రుడు, గురువు బాగున్నాడు. వ్యవసాయదారులకు బాగుంది. మరి రాహు బాగున్నాడు. వచ్చిన డబ్బులు నిలబడటానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా డబ్బులు రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. ఈ వచ్చిన డబ్బులు అంతు లేకుండా మాయమైపోయే ఖర్చులు మాత్రం వస్తాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. దైవ భక్తి కలిగి ఉండండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 9వ రాశి ఈ ధనస్సు రాశి పరిస్థితి చూస్తే అర్ధాష్టమ శని. చెప్పడానికి వీలు లేని విపరీతమైన బాధలు ఉంటాయి. రాహు బాగున్నాడు, డబ్బులు బాగానే ఉంటాయి. కానీ అర్ధాష్టమ శని వేధించు తింటాడు. ఎన్ని డబ్బులున్నా మిగలవు. గురువు బాగుంది, ఆదాయం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. 2 గ్రహాలు బాగున్నాయి. గురువు ఒకడు బాగున్నాడు, రాహు ఒకడు బాగున్నాడు. ఈ గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశయానం బాగుంటుంది. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. డబ్బులు రాగానే సరికాదు. ఆరోగ్యం బాగుండాలి. ఎటువంటి సమస్య కూడా ఉండకూడదు. ఏమవుతుందంటే ఏమీ కనపడదు. కాళ్ళు ఒక ముల్లో లేకపోతే ఇనప ముక్క ఎదురు గుచ్చుకుంటుంది. మరి మొత్తం పైకి కనపడుతుంది, లాగేస్తాం. లోపల కండ లోపల చిన్న రథం ఇనుము కానీ ముళ్ళు చివర కొస కానీ ఇరుక్కుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మరి కాలంతా కుళ్ళిపోయి క్యాన్సర్ అయ్యి కాలు తీసేయాల్సి వస్తుంది. కానీ ఇంత జరుగుతుందని మాత్రం డాక్టర్ కూడా గ్రహించలేరు. తీరా తీస్తాడు. ఆపరేషన్ చేసి కోసి తీసినా సరే సన్న నలక, కంటికి కనబడనటువంటి నలక ఇనుము ఎట్లా ఉంటుంది, చిన్న రజన పడితే చాలు. అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితి రావటానికి మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అట్లాంటి ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి. కాబట్టి
ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి మీ జాతకం చూపించుకొని ఎక్కడ అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎవరితో మరి మంచితనం లేకపోయినా వాళ్ళ శత్రుతో ఉండకుండా బతికితే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల మరి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశి పరిస్థితి ఏమిటంటే రవి బుధులు బాగున్నారు. వ్యాపారం మాత్రం బాగుంది, వ్యాపారంలో లాభిస్తుంది. గురువు బాగున్నాడు, ఉద్యోగస్తులో బాగుంది, వ్యాపారస్తులో బాగుంది. మిగతా వ్యవసాయదారులు కానీ మరి మిగతా ఏ వ్యాపారాలు బాగాలేవు. అందరికీ కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ కుజుడు అవ్వటం చేత విపరీతమైన అర్ధాష్టమ శని అవ్వటం చేత విపరీతమైన ఖర్చులు, అనవసరమైన దండ వ్యవహార ఖర్చులు, చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంతో జాగ్రత్తగా బతకండి. మీరు ఖర్చు పెట్టుకున్న తర్వాత రూపాయి ఇచ్చేవాడు దొరకడు. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల మరి ధనస్సు రాశి 9వ రాశి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సుకి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. బుధుడు బాగున్నాడు, భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. కానీ మిగతా అన్ని సమస్యలే. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడితే సూర్య చంద్రుడికే గ్రహణం బట్టి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక మీ సంగతి ఏంటి చెప్పండి. సూర్య చంద్రుల కంటే మనం గొప్పవాళ్ళం కాము. మానవులకు కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని బాగా ఇబ్బంది పెడతాడు. గురువు అష్టమ గురువు, అర్ధాష్టమ శని అష్టమ గురువు మిమ్మల్ని పూర్తిగా పనికి రాకుండా క్రీడా ప్లాట్ఫారం పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయటపడాలి అనుకుంటే కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, వ్యాపారం సాగుతుంది. బుధుడు వల్ల వ్యవసాయం సాగుతుంది. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. ఇవి మొత్తం భ్రష్టు పట్టిపోతాయి. ఈ భ్రష్టు పట్టిపోకుండా ఉండాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దాన్ని తగిన ఉపశమనం చేసుకోండి. మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి కూడా రాహువు బుధుడు శుక్రుడు. ఈ రాశికి రాహువు బుధుడు శుక్రుడు 3 గ్రహాలే బాగున్నాయి. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి, బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది, శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అయితే శని, కుజుడు, గురువు, రవి, కేతువులు బాగాలేరు. అందువల్ల ఎంత ఉద్యోగం వచ్చినా ఎంత కష్టపడ్డా సప్తమ స్థానంలో కుజుడున్నాడు. కుజ దోషం ఉంది జాతకానికి. మరి వివాహం జరగాలంటే జాగ్రత్తగా ఏదైనా సరైన సంబంధాలు సృష్టి చేసుకోవాలి. శని అర్ధాష్టమంలో ఉన్నాడు, గురువు అష్టమంలో ఉన్నాడు. శని, కుజుడు, గురువు పూర్తిగా బాగాలేరు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చి పడ్డది అంటే మాత్రం జీవితంలో 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, వివాహం ఉంటే సంతానం, వివాహం కాకపోతే వివాహం కావటానికి, మీ సంపాదన బాగుండి బాగా నిలబడటానికి అవకాశం ఉంది. కానీ 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాల్లో రవి, కేతువు, కుజుడు, శని. ఆ సమస్య నుంచి ఏ రకమైన సమస్య అయినా సరే అనవసరమైన సమస్య రావడానికి అవకాశం ఉంది. దీంట్లో నుంచి బయటపడాలంటే జాతకం చూపించుకోండి. జాతక రీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోకపోతే ఈ రాశి వాళ్ళు సర్వస్వం కోల్పోతారు. కాబట్టి ఎక్కడ తొందరపాటు పనులు చేయొద్దు. ఎక్కడ తొందరపడ్డా చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి. ఈ రాశి వాళ్ళకి ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి
ప్రాణ సందేహం, స్థాన చలనం, ధనక్షయం. ఉన్న ఉద్యోగం నుంచి మారిపోవటం, ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, ఆస్తి పోగొట్టుకోవటం, విపరీతమైన డబ్బులు ఖర్చు కావటం, బతకడానికి కూడా మార్గం లేకపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 9వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం పూర్తిగా బాగుంటుంది. శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. శుక్రుడు వల్ల భార్య వల్ల మంత్రిలాగా నీకు ఉపయోగపడుతుంది. కానీ మిగతా 3 గ్రహాలు పోతే 5 గ్రహాలు శని, కుజుడు, గురువు, కేతువు. మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ బాగుండని గ్రహాల వల్ల మీకు సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల నుండి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక అందులో ఈ సంవత్సరం యుద్ధాలు ఎక్కువ అవటం చేత ప్రతి వస్తువు అధికమైన రేట్లుంటాయి. తినటానికే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం నవంబర్ నెల మరి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. మరి అర్ధాష్టమ శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు. గురువు బాగుంది, విద్య ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, వివాహం కావటానికి అవకాశం ఉంది. సర్వస్వం ధనరూపేణ మరి మనోవ్యాధి ఇట్లాంటివి ఎక్కువ లక్షణాలు ఉన్నాయి. వీటి నుంచి బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026వ సంవత్సరం 9వ రాశి ఈ ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి పరిస్థితి ఎట్లా ఉందంటే ధనుర్మీనాలకి గురువు అధిపతి. గురువు ఒక్కడు బాగున్నాడు. మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. విద్యా ఉద్యోగం బాగుంది. శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల భార్య ఉపయోగపడుతుంది. మిగతావి ఏవి బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళైనా ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. జాతకం అని చెబుతున్నాను, మీరు ఎవరు అనుకోవద్దు. జాతకం బాగుండకపోతే తగిలిన దెబ్బ పుండు మానటానికి వాడకుండా బాగా శనగపప్పు తిన్నాడు అనుకోండి, కుళ్ళిపోతుంది. జాతకం చూపించకపోతే అంత నష్టం కలిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అని చెప్పవలసి వస్తుంది. శని మరి మకర రాశికి శుక్రుడు నవంబర్ నెల నుంచి బాగున్నాడు. ఈ మకర రాశికి మరి తృతీయంలోకి శని వచ్చాడు. ఏలినాడు శని అయిపోయిందని నమ్మొద్దు. ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. కొంతవరకు నష్టపడకుండా బాగుపడతారు. స్వస్తి.